అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులకు, ముఖ్య నాయకులకు ఒక పెద్ద టాస్క్ పెట్టారని చెప్పొచ్చు. ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప పనులల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి. తెలంగాణ ముఖ చిత్రాన్ని, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేసినటువంటి ప్రాజెక్ట్ అది. సో అలాంటి ప్రాజెక్టు మీద ఇటు కాంగ్రెస్ కానీ, బీజేపీలు కానీ, కొంతమంది మేధావిలో ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా విష ప్రచారం చేశారు. అది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2018లో ఈ ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. ప్రారంభించుకున్న తర్వాత వీళ్ళకి చాలా అవకాశం ఉండే, 18 నుంచి 23 దాకా దాదాపు 5 సంవత్సరాల పాటు దాని మీద ఆ వచ్చినటువంటి నెగిటివిటీని తిప్పికొట్టే అవకాశం ఉండే అధికారంలో ఉన్నప్పుడు. కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండి అడ్మినిస్ట్రేషన్లో మునిగిపోయి అసలు ఈ నెగిటివ్ ప్రచారం మీద ఫోకస్ చేయలే. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పులల్లా 2 తప్పులు ఉంటాయి. ఒకటి, తెలంగాణ సోయి కల్పించడంలో ఫెయిల్ అయింది అధికారంలో ఉన్నప్పుడు. అంటే తెలంగాణ ఉద్యమం ఏంది, నేపథ్యం ఏంది, ఎంత పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఎలాగైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలాగైతే కొన్ని సినిమాలు కానీ, కొంత నాటకాలు కానీ ఇట్లాంటివి కొన్ని వేసి దేశ ప్రజలకు అవగాహన కల్పించారో, అలాగనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని దశాబ్దాల పాటు ఈ గడ్డ పోరాటం చేసింది, ఎంతమంది త్యాగాలు ఉన్నాయి, ఏంటి అని అవగాహన కల్పించడంలో బీఆర్ఎస్ సర్కార్ అప్పుడు ఫెయిల్ అయింది. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మీద పడ్డారు. మన కొత్త రాష్ట్రం వచ్చింది, ఈ టైంలో పేచీలు వద్దు, అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి కంప్లీట్ డెవలప్మెంటు లేకపోతే సంక్షేమాలు వీటి మీద పడ్డారు. కానీ ఈ అవగాహన కల్పించే దాని మీద మాత్రం కొంత ఫోకస్ చేయలే. అదొక ఫెయిల్యూరు. మరొకటి, కాళేశ్వరం ఎంతో గొప్ప ఆశయంతో, ఒక నదినే వెనక్కి తీసుకొచ్చేటువంటి ఆశయంతో కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ కాళేశ్వరం మీద కూడా కరెక్ట్గా అవగాహన కల్పించలేకపోయారు వీళ్ళు. కట్టిర్రు, నీళ్ళు ఇచ్చిర్రు, రైతులకు నీళ్ళు వచ్చినాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పంట పెరిగింది, దిగుబడి పెరిగింది, గణనీయంగా విస్తీర్ణం పెరిగిపోయింది, సాగు విస్తీర్ణం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి గంగను తీసుకొచ్చి నెత్తిన పోసిర్రు. మల్లన్న సాగర్ లాంటి 560 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పైకి తీసుకొచ్చిర్రు నీళ్లు, ఇన్ని వేసిర్రు. కానీ ఆ కాళేశ్వరం మీద వస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. అదే పెద్ద ఫెయిల్యూర్ వాళ్ళది. దాని తర్వాత ఆ ప్రచారం, ఆ విష ప్రచారం కాస్త ఎక్కువ అయిపోయింది. చివరికి బీఆర్ఎస్ సర్కారు అంటే ఓడిపోవడానికి, మళ్ళీ రాకపోవడానికి, కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణాలల్లా కాళేశ్వరం కూడా ఒక కారణమైంది. ఎందుకంటే దాని మీద జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారం ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. వాళ్ళ బ్యాడ్ లక్కో లేకపోతే కుట్ర జరిగిందో ఏమో తెలియదు. కరెక్ట్గా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక కరెక్ట్ వారం 10 రోజులకే అక్టోబర్ 21 తారీఖు నాడు మేడిగడ్డ బరాజ్లో 2 పియర్స్ కూడా కుంగిపోయినాయి. ఇవన్నీ నెగిటివ్ ప్రచారం. 1,00,000 కోట్లు కొట్టకపోయినాయి, కూలిపోయిందని చెప్పేసి కాంగ్రెస్, బీజేపీలు భయంకరంగా ప్రచారం చేసినాయి. ప్రచారం చేసి అదే ప్రచారంతో కొంత ఆ బెల్ట్లో కాంగ్రెస్, బీజేపీలు కొంత ఓటు బ్యాంకును కూడా మలుపుకోగలిగినాయి వాళ్ళ వైపు. ఇదంతా జరిగిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కొంత డ్యామేజ్ కంట్రోల్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం గొప్పతనాన్ని వివరించేటువంటి పని చేస్తూ ఉన్నారు. దానితో పాటు మిగతా కార్యక్రమాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏవేవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నిటి గురించి ఇప్పుడు ఎక్కువ ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేయలేకపోయారు, కనీసము కొంత దాని మీద ఫోకస్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ కాళేశ్వరం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి ఒక మంత్రి ఉన్నారు, చాలా కీలక నాయకులు ఉన్నారు. దాదాపు ఒక ఉమ్మడి జిల్లా లెక్కన చూసుకుంటే ఒక 4 ఆల్మోస్ట్ 7 జిల్లాల దాకా కాళేశ్వరం నీళ్ళు పోతాయి. ఈ ఏదైతే కొత్తగా ఏర్పడిన జిల్లాలు చూసుకుంటే 10 నుంచి 13 జిల్లాలకు నీళ్లు పోతాయి, కాళేశ్వరం నీళ్ళు. కానీ ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరు కూడా ఆ కాళేశ్వరం నీళ్ళు ఎట్లొస్తాయి ఏంటని చెప్పుకోలేకపోతా ఉన్నారు. కానీ జగదీష్ రెడ్డి గారు రీసెంట్గా కాళేశ్వరం మీద ఆయన ఒక యాత్ర చేసిండు. మేడిగడ్డ నుంచి స్టార్ట్ చేసి మిడ్మానేడు దాకా ఆయన ఒక యాత్ర చేసిండు. సూర్యాపేటకు ఏ రకంగా నీళ్ళు వస్తాయి, సూర్యాపేటలోని ఏ చెరువుకు, అలాగే తుంగతుర్తికి ఎట్లా నీళ్ళు వస్తాయి, ఆయన జిల్లాకు ఏ రకంగా నీళ్ళు వస్తాయో కాళేశ్వరం నుంచి ఆయన ప్రతి బ్యారేజ్, ప్రతి కాలువ, టన్నెల్ తిరిగి ప్రజలకు మొత్తం వాస్తవాలను చూపించేటువంటి ప్రయత్నం చేశారు, చూపించారు కూడా. ఇది పెద్ద టాస్క్ బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా. ఎవరెవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్నారో, ఎవరెవరికైతే ఏ నియోజకవర్గాల వాళ్ళకైతే కాళేశ్వరం నీళ్లు వస్తాయో ఆయా నాయకులందరూ కూడా
జగదీష్ రెడ్డి చేసినటువంటి పని చేస్తే ప్రజలకు కొంత అవగాహన వస్తుంది. ఎంత జర్నలిస్టులు చూపించినా ఎంత చేసినా వాళ్ళ నాయకుడు చెప్తా ఉంటే కొంత వినడానికి వాళ్ళ కార్యకర్తలకు ముందు అవగాహన వస్తుంది. సో కాబట్టి జగదీష్ రెడ్డి గారు మంచి టాస్క్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, మంచి మార్గదర్శకం, ఒక మార్గాన్ని చూపించారు. ఏదైతే నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉందో కాళేశ్వరం మీద దాన్ని తిప్పికొట్టుకోవడానికి, దాన్ని తిప్పికొట్టడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రాన్ని ఇచ్చారు ఆయన. సూర్యాపేటకి, తుంగతుర్తికి, ఇప్పుడు సూర్యాపేట జిల్లాకి ఏ రకంగా కాళేశ్వరం నీళ్లు వస్తాయో ఆయన దాదాపు ఒక 40 నిమిషాల పాటు ఒక డాక్యుమెంట్ రూపంలో, ఒక వీడియో రూపంలో ప్రతి బరాజ్ దగ్గరికి వెళ్ళి, మేడిగడ్డ బరాజ్ దగ్గరికి వెళ్ళిర్రు, అలాగే దానిపైనటువంటి అన్నారం దగ్గరికి వెళ్ళిర్రు, మధ్యలో ఉన్నటువంటి కన్నెపల్లి పంపుల దగ్గరికి వెళ్ళిర్రు, అలాగే అన్నారం పంపులు, సుందిళ్ళ బ్యారేజ్, సుందిళ్ళ పంపులు, అలాగే ఎల్లంపల్లి నుంచి మళ్ళా నందిమేడారం నుంచి లక్ష్మీపూర్ పంప్ హౌజులు, బాహుబలి పంపులు, అక్కడ నుంచి మిడ్ మానేర్కి వచ్చి మిడ్ మానేర్ ద్వారా లోయర్ మానేర్ నుంచి నీళ్లు పోతే ఎట్లా మన సూర్యాపేట దాకా నీళ్ళు వస్తాయో ఇట్లా పిన్ టు పిన్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ నీళ్లు విడుదల చేస్తే మనకు 2 రోజుల్లో మన పలానా చెరువులకు నీళ్ళు వస్తాయి, పలానా కాలువకు నీళ్ళు వస్తాయి అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఆలోచిస్తారు, ఓహో ఇట్లా వస్తాయా మనకు నీళ్ళు అని చెప్పేసి. సో ఇలాంటి టాస్క్ కనుక, ఇలాంటి వీడియోలు కనుక ఆ కాళేశ్వరం పరిధిలో ఉన్నటువంటి ప్రతి మాజీ ఎమ్మెల్యే మంత్రులు, మాజీ మంత్రులు, కీలక నాయకులు అందరూ కూడా ఈ రకంగా వీడియోలు చేసి ఈ రకంగా ప్రజలకు వివరిస్తే తప్పకుండా కాళేశ్వరం గొప్పతనం సామాన్య జనానికి, ఆ నియోజకవర్గ రైతాంగానికి అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎంత విష ప్రచారం చేసినా కానీ అది పొలిటికల్ ఆరోపణ కింద చూసి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఆయా పరిధిలో ఉన్నటువంటి అందరూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కనుక ఈ కార్యక్రమం చేస్తే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాళేశ్వరం గొప్పతనాన్ని చెప్పిన వాళ్ళు అవుతారు. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మీకు చెప్పనీక చేత కాలేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కానీ ఈ విషయాలని వివరించి చెప్తే ఇంకొంత జనాలకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ కూడా.